స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంఠి అనే సింహం పాలిస్తూ ఉండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెని చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకి వారం పాటు ఆహారం సమస్య ఉండదు అని చెప్పి సింహాన్ని, నక్కని బయలుదేరమనింది. కానీ ఎడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరికెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది. సింహం ఉన్నపళంగా తీసుకున్న ఆ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఒక ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న వంటే, వాళ్ళని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరుగా వరుసగా రండి, ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు రా ముందు అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటే, నక్కేమో పరుగులంఘించుకుంది. వంటె, సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి.